హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. ఏంటి అంటే ఇదంతా మీ వల్లే. ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు అండ్ 100 వీడియోస్ పెట్టాను నేను ఇప్పటికీ. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది బెబ్బర్ చెట్టు, జస్ట్ ఊరికే పెరుగుతుంది. ఇక్కడ చాలా బెబ్బర్కాయలు వస్తున్నాయి. ఆర్గానిక్ కదా. ఒక్కోసారి అయితే వాటర్ వేయకపోయినా కూడా, వాటర్ లేకపోయినా కూడా బాగా పెరుగుతుంది. ఇది ఇంకా అసలు ఎక్కువ వాటరే అవసరం లేదు. మొన్నటి వరకు అయితే ఎండాకాలంలో కూడా పెరిగింది ఇది. చూడండి. సో నేను ఏం చేసేదాన్ని అంటే, ఇది అక్కడ వరకు ఉంది చూడండి. ఏం చేసేదాన్ని అంటే, ఎప్పుడైనా ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తే దాంట్లో వీటిని కొంచెం ఎండినట్టు ఇట్లా కనబడతాయి కదా, ఈ కాయల్ని తీసి చూడండి, ఇవి ఎండిపోయినాయి. ఈ కాయల్ని తీసి కొన్ని వేస్తాను దాంట్లో. ఎందుకంటే బెబ్బెర్లు అనేటివి ప్రోటీన్ రిచ్ కదా. సో అట్లా వేస్తుంటా. చూడండి, అక్కడక్కడ చాలా ఎండిపోయినాయి. సో వాటిని తీసేసేస్తే ఒక గుప్పెడు పైన అవుతాయి. ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉంటాయి. గుప్పెడు పైన అయితే చాలు. గుప్పెడున్న ప్రోటీన్ అయితే వస్తుంది కదా. సో ఒక్కోసారి ఎక్కువ వచ్చినప్పుడు, చాలా ఎక్కువ వచ్చినప్పుడు వడ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. సో బెబ్బర్లు అనేటివి చాలా చాలా హై ప్రోటీన్ రిచ్. సో మనం వాడితే తింటే చాలా మంచిది బొబ్బర్లు. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా వాడుకోవచ్చు. ఉడికిచ్చి కూడా తినొచ్చు డైరెక్ట్గా. ఊర్లలో చాలా వరకు చూస్తుంటాం మనము, వాళ్ళు తింటుంటారు వీటిని ఈవినింగ్స్. ఈవెన్ మేము కూడా చాలాసార్లు ఈ చెట్లు లేకముందు కూడా కొనుక్కొని ఈవినింగ్స్ వర్షాకాలం కానీ చలికాలం కానీ వడ చేయటం, లేదంటే పొద్దున్నే నానబెట్టి ఉడికిచ్చి స్నాక్ లాగా తినటం అట్లాంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు మా చెట్లకే చాలా పెరుగుతున్నాయి. వీటిని మేము పెంచలేదు, కానీ వాటంతట అవే పెరుగుతున్నాయి కదా, సరే పెరగని అనే ఊరుకుంటున్నాం. చూడండి ఇక్కడ. సో చాలా చాలా బెబ్బర్కాయలు ఉన్నాయి. థ్యాంక్ యూ.